ఈరోజు 6వ డివిజన్లో సోదరులు డివిజన్ కార్పొరేటర్ అమర్నాథ్ గారు ఒక ఆధ్వర్యంలో నేను, అదేవిధంగా తూర్పు కాపు రాష్ట్ర డైరెక్టర్ తేజ గారు, డివిజన్ అధ్యక్షులు వారు, డివిజన్లో ఉన్న ముఖ్య నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర నాయకులు, నగర నాయకులు ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటాం. ముఖ్యంగా 6వ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క 5 సార్లు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు వస్తే 6వ డివిజన్లో ఉన్న కొండ ప్రాంతంలో మంచినీటి సరిపోయి అందిస్తాం కానివ్వండి, మెట్ల మార్గాలు వేస్తాం కానివ్వండి, రైలింగ్లు అందిస్తాం కానివ్వండి, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం కానివ్వండి, సామాన్య కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న లక్ష్యంగా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేస్తున్నారు. అదేవిధంగా దాదాపుగా 80 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకి ఈరోజు అందజేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము అందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతాం. ఒక్కసారి మనందరం గారు గమనించాలి, ఇదివరకు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన స్థానాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం గారు చేసేవారు కాదు, చెప్పుకోవటం గారు ఒక్క కార్యక్రమం గారు చేసేవారు కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేస్తున్నారు. గద్దె రామ్మోహన్ ఒక్కసారి ఆయన గమనించుకోవాలి. అంటే నేను ఒకసారి చెప్పాను గతంలో అనేక సందర్భాల్లో, ఈరోజు ఒకసారి ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇంకొకసారి గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గాన్ని ఎందుకు వదిలేశారు, ఎందుకు పట్టించుకోలేదు 10 సంవత్సరాల నుంచి, ఎందుకు తూర్పు నియోజకవర్గం మీద అంత కక్ష? ఈరోజు మేము ఏదో చేసామని చెప్పని అబద్ధపు ప్రచారం లేకపోతే అసత్య ప్రచారాలు చేస్తున్నారే, మేము పలానా కార్యక్రమం చేసామని చెప్పిన ఒక్కటన్నా మీరు చెప్పుకోగలరా? మీ రాజకీయ జీవితంలో గద్దె రామ్మోహన్ గారు ఒక రాజకీయ జీవితంలో ఏ ప్రభుత్వంలో అయినా ఎన్నడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా చూసారా అని అడుగుతున్నాం. చెప్పండి. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో చూసారా? 14 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎప్పుడు చూసారా? ఇంకా ఏ నాయకుడైనా అధికారంలో ఉన్నప్పుడు ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం ఏ రోజైనా చూసారా? ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రజానికం గారు ఒకటే అడుగుతున్నారు, ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీయా వైసీపీ మధ్య కాదు, ఈ ఎన్నికలు చేసిన చంద్రబాబు మధ్య ఉన్నాయని చెప్పని అంటున్నారు. ప్రజానికం ఒకటే వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు, వాళ్ళందరూ గారు చెప్పుతున్నారు, వాలంటీర్ వ్యవస్థ కావాలా, జన్మభూమి వ్యవస్థ కావాలా? మాకు వాలంటీర్ వ్యవస్థే కావాలంటున్నారు. సచివాలయం వ్యవస్థ కావాలా, లేకపోతే ఎక్కడికో వెళ్ళి అధికారులకి డబ్బులు ఇచ్చి, లంచాలు ఇచ్చి కాగితాలు తీసుకునే వ్యవస్థ కావాలంటే మాకు సచివాలయం వ్యవస్థ కావాలంటున్నారు. ఇంటికి పెన్షన్ ఇచ్చే విధానం కావాలా, లేకపోతే ఎండల్లో వానల్లో రోజుల తరబడి నిల్చునే పెన్షన్ విధానం కావాలంటే మాకు ఇంటికి పెన్షన్ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వమే కావాలంటున్నారు. రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి నుంచునే ప్రభుత్వం కావాలా, రేషన్ ఏం మన ఇంటి దగ్గరికి ఇచ్చే ప్రభుత్వం కావాలంటే రేషన్ ఏం మన ఇంటి దగ్గరికి ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలి అని చెప్పని అంటున్నారు. చేయూత, ఆసరా, రుణమాఫీ చేసే ప్రభుత్వం కావాలా, లేకపోతే హామీలు ఇచ్చి 2014లో మమ్మల్ని మోసం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం కావాలంటే 2019లో కరోనా కష్టకాలమైనా, ఎన్ని కష్టాలు వచ్చినా మాకు న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కావాలని చెప్పి ప్రతి ఒక్కరు గారు కోరుకుంటున్నారు. ఈరోజు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటూ, ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఉండి ఎటువంటి కార్యక్రమాలు ఈరోజు కొండ ప్రాంతం ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా మాట్లాడగలరు, ఏమన్నా చేయగలరా? ఈరోజు ఒక అబద్ధపు ప్రచారం, వ్యక్తిగత ప్రచారం,
మహిళలతో మాట్లాడిస్తాం. ఎందుకు ఈ దిగజారిపోయిన రాజకీయాలు గద్దె రామ్మోహన్ గారు? మీ వయసు ఏంటి? ఎంత గౌరవంగా మీరు ఉండాలి. కానీ దిగజారిపోయి మీ మీడియాలో, సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడతాం మీ విజ్ఞతకే. మీరేదో పేరు చెప్తారు, నాకు హోందాతనం ఉంది, నేను గౌరవంగా ఉంటామని చెప్పండి, కానీ మీ చేష్టల్లో మాత్రం దిగజారిపోయిన విధానం కనపడతాను. ఇవన్నీ గారు ప్రజానీకం గమనిస్తున్నారు. మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఏంటి మనకి ఇబ్బంది ఉందంట కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినాష్కి బాగుందంట కదా అంటే మీరు ఎంతమందిని బూతులు మాట్లాడారు ఈ మధ్యకాలం చెప్పండి. మీ దగ్గర ఉన్న వాళ్ళు మీరు తిట్టలేదా? మా ఇంటికి నువ్వు రామాక అని చెప్పి మీరు అనలేదా? అంటే సైకలాజికల్గా గద్దె రామ్మోహన్ గారు ఇబ్బంది పడుతున్నారు. బ్రెయిన్లో ఉన్న ఒక చిప్ ఏదో తేడా వచ్చి ఆయన ప్రవర్తన గారా ఈరోజు తెలుగుదేశం పార్టీ గారు ఏమైంది గద్దె రామ్మోహన్కి ఇంత దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారని చెప్పని అనుకున్నాను. కాబట్టి మేము కోరుకునేది ఒక్క అవకాశం ఇవ్వండి. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే 5 సంవత్సరాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వెళ్ళామో రాబోయే రోజులు అదే విధంగా ముందుకెళ్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం.